హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా వారు డ్యూటీ నుంచి వస్తూ ఫిషెస్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే మన సైడ్ ఫిషెస్ చేసిస్తారు, కానీ ఇక్కడ అలా కాదు, మనమే ఇంట్లో చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఫ్రెష్ ఫిషెస్ దొరుకుతాయి, ఎందుకంటే మేము సీ పక్కన కదా ఉన్నాము. సో ఇక్కడ మేము వాళ్ళు పట్టగానే ఇక్కడ అమ్ముతూ ఉంటే మనం వెళ్ళి తీసుకోవాలి. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫిషెస్ అనేవి, చూస్తున్నారు కదా. సరే అని చెప్పేసి తీసుకొచ్చారని కదా చెప్పి ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుంటున్నాము. ఫిష్ కర్రీ ఎలా చేయాలో నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన ప్రాసెస్లో నేను చేస్తున్నాను. చూడండి, అండ్ ఇక్కడ మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వండుకుంటుంటారు కదా షిప్లోని. సో అక్కడ ఎలా చేస్తారు ప్రాసెస్, ఆ ప్రాసెస్ చెప్పారు. ఆ ప్రాసెస్ చెప్పినట్టు నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను. సరే అని చెప్పేసి వన్ సైడ్ కర్రీ రెడీ అవుతుంది. కర్రీ రెడీ అవుతుంటే మా వారు అన్నారు, ఎప్పుడు రైస్ అయినా, రైస్ కాకుండా ఈరోజు నాకు తోపు తినాలని ఉంది, తోపుతో పాటు ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది, సో నాకు ఈరోజు తోపు చేయంటే ఇంక సరే అని చెప్పేసి తోపు చేస్తున్నాను. అదే తోపు అంటే ఏంటని అనుకుంటున్నారా? అదేనండి, రాగి పిండితో చేస్తారు కదా, పూర్వకాలంలో ఎక్కువగా తినేవాళ్ళు. సో ఇంకా ఇంట్లో ఎలా ఉంది కదా అని చెప్పేసి మేము కూడా ఈరోజు తోపు చేసుకున్నాము. సైడ్ పిండి వేస్తే ఇంకో సైడ్ అలా కలుపుతూనే ఉండాలి, అలా కలపకపోతే ఉండలు కట్టేస్తుంది. సో ఇక్కడ మేము అలా వేస్తే అలా కలుపుతూనే ఉన్నాము. తోపు కూడా ఇదిగోనండి రెడీ అవుతుంది. సో చాలా వరకు తోపు అంటే ఏంటో ఐడియా వచ్చా ఉంటుంది. సో ఇక్కడ తోపు కూడా రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది, ఇంకా తినేయడమే. సో ఇప్పుడు తోపు కూడా రెడీ అయిపోయింది కదా, వేడి తోపులో ఆ చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుందండి వేరే లెవెల్. అసలు నేను చెప్పవసలే, చాలా వరకు తినే ఉంటారు. ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరే కమెంట్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసాక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.